హాయ్ హలో నేను మీ వీణా వెల్కమ్ టు వీణా ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీ అందరి కోసం లెమన్ పికెలు చేసి చూపిస్తానండి. ఈ పక్కా కొలతలతో చెప్తానండి. నేను చేసిన కొలతల ప్రకారం చేసేసుకోండి. ఎన్ని రోజులున్నా ఊరగాయ అనేది పాడవకుండా ఉంటుందండి. మనకి ఈ సీజన్లో లెమన్స్ బాగా విరివిగా దొరుకుతూ ఉంటాయి కదండి. ఇప్పుడు ఊరగాయ పెట్టేసుకున్నామంటే నెక్స్ట్ ఇయర్ వరకు కూడా పెట్టేసుకోవచ్చండి. మీకు ఎంత కావాలంటే అంత ఈ టైంలో తీసేసుకోవచ్చండి. లెమన్స్ చాలా తక్కువ కాస్ట్కే దొరికేస్తాయి. ఇప్పుడు అన్నీ సమానమైన కొలతలతో చెప్తానండి. కొలతల్ని నోట్ చేసేసుకొని మీరైతే ఇలాగే చేసేసుకోండి. చాలా రుచిగా కలర్ఫుల్గా ఉంటుందండి నిమ్మకాయ ఊరగాయ. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఏమేమి కావాలో తీసేసుకొని నేను చూపిస్తానండి. ముందుగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లాస్ట్ వరకు చూడండి. కరెక్ట్గా నేను చేసిన ప్రకారమే మీరు కూడా చేసేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి నిమ్మకాయ ఊరగాయ. చూడండి, ముందుగా లెమన్స్ని తీసేసుకోవాలండి. పచ్చిగా ఉన్నవి సపరేట్ చేసేసి కొద్దిగా ఎల్లో కలర్ షేడ్కి వచ్చింటాయి కదండి, వాటిని సపరేట్గా కేటాయించుకొని తీసేసుకోండి. మన మార్కెట్లో అన్ని ఎల్లో కలర్ ఉన్నవి తీసుకుంటే చాలా బాగుంటాయండి. నేనైతే మా చెట్లో ఉన్నవి చేస్తున్నాను, అందుకే కొద్దిగా పచ్చగా ఉన్నాయండి లెమన్స్. నేను ఒక 25 దాకా తీసుకున్నానండి. అందులో సగాన్ని వేరే పక్కన పెట్టేసుకున్నాను, గ్రీన్ కలర్లో ఉన్నవి. మీరు ఏ కాయలు తీసుకున్నా అందులో సగం సపరేట్ చేసేసి ఇప్పుడు వీటిని కట్ చేస్తాను. చూడండి ఎలా కట్ చేసేసుకోవాలో చూపిస్తాను. ఎప్పుడు కానీ నిమ్మకాయ ఊరగాయకి అడ్డంగా కట్ చేయకూడదండి, ఇలా నిలువుగా కట్ చేసేసుకోవాలి. చూడండి, నిలువుగా మధ్యకి ఇలా కట్ చేసేసుకొని ఆ తర్వాత మళ్ళీ బోర్లా వేసేసి మిడిల్లోకి మళ్ళీ ఇంకోసారి కట్ చేసేసుకోండి. మీకు కావాలంటే ఇలా 2 ముక్కలుగా అయినా చేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ ఇంకా చిన్నగా ఇలా అయినా కట్ చేసేసుకోవచ్చండి. మీకు ఎలా కావాలంటే అలాగే కట్ చేసేసుకోండి. నేనైతే తక్కువ క్వాంటిటీతో తీసుకున్నాను కాబట్టి నేను ఇలా 4 తీసేసుకున్నానండి. ఒక కాయకి 8 పీసులు అనేది వస్తున్నాయి. మీరు కావాలంటే కాయని 4 భాగాలుగా తీసేసుకుని కూడా కట్ చేసేసుకోవచ్చండి. అలా అయినా బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్నామంటే బాగా ఊరుతుందండి. గింజలు కూడా ఈజీగా తీసేసుకోవచ్చు. చూడండి, కట్ చేసిన కాయని కట్ చేసినట్టే ఇలా సీడ్స్ని సపరేట్ చేసేసుకోండి. గింజలు ఉంటే మనకి ఊరగాయ తినేటప్పుడు నోటికి తగులుతూ చేదుగా ఉంటాయండి. మీరైతే తప్పకుండా గింజల్ని తీసేసి పక్కన పెట్టేసుకోండి. మనం అన్నీ ఒకేసారి గింజలు తీసుకోవాలంటే కష్టంగా ఉంటుందండి. మనం కట్ చేసుకుని వెంటనే ఇలా గింజల్ని రిమూవ్ చేసేసుకోవాలండి. వాటిని సపరేట్గా కట్ చేసాం కదా, ఇప్పుడు పచ్చగా ఉన్న కాయల్ని ఇలా మధ్యలో కట్ చేసేసుకోండి. వీటిని జ్యూస్ లాగా పిండేసుకోవాలండి, అందుకే నేను ఇలా కట్ చేస్తున్నాను. మనము సగము జ్యూస్ అనేది వేసుకుంటే ఊరగాయ బాగా ఊరి చాలా బాగుంటుందండి, జ్యూసీగా. అన్నిటినీ కట్ చేసి నేను గింజల్ని రిమూవ్ చేసేసి పెట్టేసుకున్నాను. చూడండి, ఇప్పుడైతే ఇలా అడ్డంగా కట్ చేసుకున్నాను కదా, ఇందులోని జ్యూస్ని తీసేసుకుందామండి. మీరు ఎన్ని కాయలు తీసుకున్నా అంతే అండి. అర్ధం కాయల్ని నిలువుగా కట్ చేసుకోండి, అర్ధం కాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోండి. అప్పుడు జ్యూసు మనకి బాగుంటుంది కదా. ఇప్పుడు కొలిచి తీసేసుకుందామండి లెమన్స్ని. మీరు ఏదైనా గ్లాస్ కానీ ఇలాంటి బౌల్ కానీ తీసేసుకోండి. నేను కట్ చేసుకున్న ముక్కలకి చూడండి ఎంత వచ్చిందో చూపిస్తాను. నాకు ఈ కప్తో 3 కప్పులు వచ్చాయండి. ఇప్పుడు లెమన్ జ్యూస్ని తీసేసుకుందామండి. మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కల్లోకి లెమన్స్ని జ్యూస్ లాగా తీసేసుకుందాం. ఇలా కాఫీ వడగట్టేది ఏదైనా ఉంటే తీసేసుకుని మనము లెమన్స్ని పిండేసుకున్నామంటే గింజలు పైనే ఉంటాయి కదండి, మనకి చేదు అనేది లేకుండా గింజలు తగలకుండా ఉంటాయి. నేను అన్నిటినీ ఒక్కొక్కటి లెమన్స్ని తీసేసుకుని జ్యూస్ని పిండేసుకుంటున్నానండి. చూడండి, మొత్తం కాయల్ని పిండేసుకున్నాను. మీ దగ్గర అలాంటి లెమన్ ఒత్తుకునేది లేదంటే చేత్తో అయినా ఇలా ఉల్టా చేసేసుకుని ఇలా పిండేసుకోవచ్చండి. ఇలా రివర్స్లో తిప్పేసామంటే జ్యూస్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, సీడ్స్ అన్నీ తీసి పక్కన పడేసేసుకున్నాం. 2 నిమ్మకాయలు తీసుకున్నాను. 2 నిమ్మకాయలు తీసుకుని ఇలా పిండేసుకున్నాను. 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 2 నిమ్మ
చూడండి ఎంత జ్యూస్ వచ్చిందో. మీకు ఇప్పుడు మనము లెమన్ పిండేసుకున్న పొట్టులు కూడా పడేయకుండా ఎండలో పెట్టేసుకుని పౌడర్ లాగా చేసేసుకుని హెయిర్కి కూడా అప్లై చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఉప్పు అండి, నేను ఏ కప్తో అయితే తీసుకున్నానో ఆ కప్తో 3 కప్పులు లెమన్స్ వచ్చాయి కదా, ఒక 3/4 కప్పు దాకా రాళ్ళు ఉప్పు తీసేసుకోండి. అప్పుడు కరెక్ట్గా సరిపోతుందండి. నా దగ్గర పింక్ సాల్ట్ ఉందని నేను ఇది వేస్తున్నాను. మీరైతే నార్మల్ కల్లుప్పే యూజ్ చేసుకోండి. ఉప్పును వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి. ఉప్పు కొద్దిగా తక్కువైనా పర్వాలేదండి, తర్వాత అయినా యాడ్ చేసేసుకోవచ్చు. కొద్దిగా ఎక్కువ కాకుండా చూసుకోండి. ఇప్పుడు ఏదైనా జార్ లేక కానీ గాజు బౌల్ లేక కానీ ఇలాంటి ప్లాస్టిక్ దాంట్లోకైనా వేసేసుకోండి. స్టీల్ దాంట్లోకైతే అసలు వేసుకోకూడదండి. స్టీల్ దాంట్లో వేసుకున్నామంటే లెమన్లో ఉన్న పులుపు వల్ల స్టీల్ది గిన్నె పాడైపోతుందండి. స్టీల్ దాంట్లోకి అస్సలు వేసుకోకూడదు. అల్యూమినియం దాంట్లోకి, స్టీల్ దాంట్లోకి వేసుకోకూడదండి. ప్లాస్టిక్ దాంట్లోకి వేసుకున్నా పర్వాలేదు. మీ దగ్గర గాజు సీసా ఉంటే గాజు సీసాలకి వేసేసుకోవచ్చండి. ఇలా మొత్తం ఊరగాయలని వేసేసుకుందాం. అన్ని ముక్కల్ని ఇలా ఇందులోకి యాడ్ చేసేసుకుందామండి. ఇలా యాడ్ చేసుకుంది మూత క్లోజ్ చేసి పెట్టేసి డే బై డే తీస్తూ కలుపుతూ ఉండాలండి. ఇలా ఒక 4 days వరకు మనము ఊరేదానికి పెట్టేసుకోవాలండి. చూడండి ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపేసి నేనైతే 2 daysకి 1 day బై 1 day కలిపానండి. నేను ఆ వీడియో పెట్టలేదు. చూడండి నేను 4 days తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. 5th day ఓపెన్ చేశానండి నేను. చూడండి లెమన్స్ ఎంత బాగా ఊరిపోయి ఉన్నాయో. మనము 1 day వదిలి 1 day ఇలా తీస్తూ కలుపుతూ ఉండడం వల్ల మనకి ఉప్పు బాగా కరిగిపోతుందండి. లేదంటే ఉప్పు అనేది కింద వెళ్ళి కూర్చునేస్తుంది కదా, అందుకే కలుపుకోవాలండి. చూడండి ఎంత చక్కగా ఊరిందాయో. మనం లెమన్ కూడా తీసుకున్నాం కదా జ్యూసు, ఆ జ్యూసు ఆల్రెడీ లెమన్ చూడండి ఉప్పు కూడా మెత్తబడిపోయిందండి. ఇలా 4 to 5 days వదిలేసి తర్వాత మనం అనేది ఊరగాయ ప్రిపేర్ చేసేసుకోవాలండి. ఇప్పుడు పోపు ప్రిపేర్ చేసేసుకుందాం. ఇందుకు ముందుగా ఒక ప్యాన్ తీసేసుకోండి. మెంతులు అండి 2 స్పూన్లు మెంతులు తీసేసుకోండి. నేను తీసుకున్న లెమన్స్కి 2 స్పూన్లు మెంతులు సరిపోతాయండి. కొద్దిగా వేగిన తర్వాత ఆవాలండి. ఆవాలు ఒక 3 స్పూన్లు తీసుకున్నాను. మెంతులు కొద్దిగా తక్కువే తీసుకోండి. ఆవాలు కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదు. మెంతులు ఎక్కువ తీసుకున్నారంటే ఆల్రెడీ లెమన్ చేదు ఉంటుంది కదా, ఇంకా చేదు ఎక్కువైపోతుందండి. కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర అండి. జీలకర్ర కావాలంటే పోపులో అయినా వేసుకోవచ్చు, ఇలా పౌడర్ అయినా చేసుకొని వేసుకోవచ్చండి. నేను కొద్దిగా పౌడర్ లెక్కేసాను, ఇంకొద్దిగా పోపు లెక్క కూడా వేసుకుంటానండి. సిమ్లో పెట్టేసుకుని దోరగా వేయించుకోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలండి. మెంతులు జీలకర్ర చల్లారేలోపు మనము ఆయిల్ తీసేసుకోవాలండి. మీరు ఏ కప్తో లెమన్స్ తీసుకున్నారో అదే కప్తో 1 కప్పు ఆయిల్ తీసేసుకోవాలండి. ఆవాలు 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు తీసేసుకోండి. వెల్లుల్లిపాయలండి ఎక్కువగా పొట్టు తీయకుండా అలాగే వేసేసుకోవచ్చండి. వేసేసుకుని ఒక మూత అయితే పెట్టేసుకోండి. వెల్లుల్లి చిట్లుతుంది. అలాగే ఒక 4 ఎండుమిర్చి. ఇంగువ ఇష్టపడే వాళ్ళంటే కొద్దిగా ఇంగువ వేసుకోండి. ఇంగువ ఇష్టం లేదంటే స్కిప్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఎక్కువగా స్టవ్ ఆన్ చేసి ఫ్రై చేశారంటే మాడిపోతుందండి, ఆ వేడికే సరిపోతుంది. ఇప్పుడు పూర్తిగా చల్లారాయి కదండి ఆవాలు మెంతులు జీలకర్ర, మిక్సీ పట్టేసుకుందాం. బాగా నున్నగా ఇలా పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. బరకగా చేసుకోవద్దని బాగా నున్నగా చేసేసుకోండి. కారం అండి చూడండి, కారము 1 కప్ తీసుకోవాలి. నేను కొద్దిగా తగ్గించి కారం తీసుకున్నానండి. 3 కప్పులకి 3/4 కప్పు దాకా కారం పొడి తీసేసుకోండి. నొక్కి పెట్టి అయితే అసలు తీసుకోవద్దండి. ఈ క్వాంటిటీతో తీసుకుంటే కారం అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మీకు కావాలంటే కారం మళ్ళీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు.
ఇంత తీసుకున్నారంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా. మనము ఊరగాయలకి కొద్దిగా కారం ఉప్పు ఎక్కువే తీసుకోవాలండి. 3/4 కప్పు సాల్ట్, అలాగే 3/4 కప్పు కారం పొడి అండి తీసేసుకొని బాగా కలిపేసుకుందాం. మీరు 4 కప్పులు తీసుకున్నారంటే 1 కప్ కారం తీసేసుకోండి. బాగా కారాన్ని మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా బాగా కలుపుతూ ముక్కలకు మొత్తానికి పట్టేలాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్న పౌడర్ని ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. ఆవు పిండి వేసేసుకుందామండి. మీరు ఇలాగే పర్ఫెక్ట్గా కొలతలతో చేశారంటే ఒక 6 నెలల నుంచి 7 నెలల వరకు ఇలా పెట్టుకోవచ్చండి. మీరు ఫ్రిడ్జ్లో అయితే 1 ఇయర్ వరకు ఈజీగా పెట్టేసుకోవచ్చండి. మనం స్టోర్ చేసుకునే విధానాన్ని బట్టి ఆవకాయ అనేది పాడవకుండా ఉంటుందండి. మాటికి తీస్తూ చేతులు పెడుతూ ఉంటే ఆవకాయ అనేది తొందరగా పాడైపోతుంది. మనం ఒకసారి ఊరగాయ బాక్స్లోకి వేసి క్లోజ్ చేసి పెట్టేసామంటే మనకి ఎంత కావాలో అంత వేరే దీంట్లో తీసేసుకొని యూస్ చేసుకోవాలండి. తేమగున్న చేతులతోనే కానీ ముట్టకూడదండి. బాగా ఇలా కలుపుకోవాలండి ఒక 5 మినిట్స్ వరకు. నేను చేతులు బాగా శుభ్రంగా కడిగేసుకుని తేమ ఏమీ లేనప్పుడు ఇలా కలుపుతున్నాను. మీరు స్పూన్తో అయినా కలిపేసుకోవచ్చండి. లెమన్స్ కూడా అంతే అండి. బాగా కడిగిన తర్వాత ముక్కలు కట్ చేసుకోవాలండి. కడిగేసి బాగా ఎండలో ఆరబెట్టి క్లాత్ తుడిచిన తర్వాత ముక్కలు కట్ చేసుకోవాలండి. లెమన్లో కూడా తేమ అనేది ఏమి ఉండకూడదు. చూడండి ఎంత జ్యూస్ వచ్చింది కదా. ఇందాక మనం లెమన్స్లో ఇప్పుడు కారం వేసే లోపల డ్రై అయిపోయింది. అందుకే మనం తీసుకున్న లెమన్స్కి హాఫ్ వరకు లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు పోపు కూడా చల్లారిపోయింది కదా, వేసేసుకుందాం. ఈ ఆయిల్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాతే వేసుకోండి. ఇలా వేలు పెట్టేసుకుని చెక్ చేసుకుని మరీ వేసుకోండి. వేడి ఉన్నప్పుడు మాత్రం అస్సలు వేయద్దండి. ఊరగాయ అనేది పాడైపోతుంది వేడి నూనె వేస్తే. మీరు పల్లి నూనె కానీ లేదంటే ఆవు నూనె కానీ వేసుకోండి, చాలా బాగుంటుంది. బాగా కలిపేసుకుందామండి ఆయిల్ని. నువ్వుల నూనె వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి ఊరగాయకి. మీరైతే ఊరగాయ చేయాలనుకున్నప్పుడు నువ్వుల నూనె తెప్పించేసుకొని వేసేసుకోండి. నువ్వుల నూనెతో అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బాగా కలిపేసుకొని చూడండి ఎంత బాగా వచ్చిందో. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. ఇప్పుడే తినేయాలనిపిస్తుంది, అంత బాగా వచ్చిందండి. బయట అయితే మనకి కలర్స్ వేసి కానీ అమ్ముతూ ఉంటారు కదండి. అలా తీసుకోవడం కన్నా మన ఇంట్లోనే ఇలా చేసేసుకోవచ్చండి ఈజీగా. ఎప్పుడైనా కూరలకి సైడ్ డిష్ లాగా కూడా తినచ్చండి. మనకి ఏమి కూర లేనప్పుడు కొద్దిగా వేసేసుకుని రైస్కి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి. లెమన్స్లో సి విటమిన్ ఉంటుంది కాబట్టి మనం రోజు కూడా తీసేసుకోవచ్చండి. ఇలా కలపాలండి కొద్దిగా ఓపిక్గా. ఒక 5 మినిట్స్ దాకా పడుతుందండి టైము. మనం ఎంత బాగా ఇలా మిక్స్ చేసామంటే కాయలు అనేది కొద్దిగా మెత్తబడి జ్యూసీగా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు తడిలేని జాడీలకు కానీ సీసాలకు కానీ తీసేసుకుందామండి. నా దగ్గర గాజు బాక్స్ ఉంది, అందులోకి తీసేసుకుంటున్నానండి. రెండిట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం వాడుకోవడానికి ఒక దాంట్లో స్టోర్ చేయడానికి ఒక బాక్స్లోకి తీసేసుకోవాలండి. కొద్ది క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి నాకు ఈ బాక్స్లోకి సరిపోయిందండి. ఇలా గాజు సీసాలకు తీసేసుకుని క్లోజ్ చేసి పెట్టామంటే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుందండి. మీరు కావాలంటే దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చండి, ఎక్కువ రోజులు ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ నా ఫుడ్ అండ్ వ్లాగ్స్ని ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరిన్ని కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు రాబోతున్నానండి. చూడండి చక్కగా రెడీ అయిపోయింది పిక్కెలు. మన చేతులతోనే ఈజీగా, చాలామంది ఊరగాయ వేసుకోవడం చాలా కష్టం అనుకుంటూ ఉంటారు కదండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. నేను పెద్ద దాంట్లోకి తీసేసుకున్నాను కదా, మరి ఒక చిన్న గాజు బౌల్లోకి తీసేసుకుంటున్నానండి. ఇది డైలీ వారీగా తీసుకోవడానికండి. మనము దాంట్లో చేతులు వేసి కలుపుతూ ఉంటే పాడైపోతుంది కదా, ఇలా చిన్న దాంట్లోకి ఒక దాంట్లోకి తీసేసుకున్నామంటే మనం ఈజీగా వాడుకోవచ్చండి. మళ్ళీ అయిపోయినప్పుడు కొద్దిగా తీసేసుకోవాలండి. చేతులు టచ్ చేయకుండా తీసుకోండి. తీసుకునేటప్పుడు ఇలా జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందండి. ఆవకాయ అనేది ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది. నేనైతే చేతితో తుడుస్తున్నాను కదా, టిష్యూతో తుడిచేసుకోండి మీరైతే. నేను ఇది డైలీ వాడుకోవడం కాబట్టి, చిన్నది కాబట్టి చేతితో తుడిచేసాను. చూడండి రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.